కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళ్లిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ డీసీసీ తోటకూర బజరీష్ యాదవ్ పిలుపు మేరకు కట్కేసర్ 6వ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శివారెడ్డిగూడ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ శాంతి ర్యాలీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో శాంతి ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమన్వయకర్త గజ్జల కాంతం, మేడ్చల్ జిల్లా డీసీసీ వజరీష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, డివిజన్ కమిటీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, కర్రే రాజేష్, సామల అమరీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని చెంగ యాదవ్ హాజరై ధర్నాలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, మోదీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు। ఈ సందర్భంగా వజరీష్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ తరపున బీజేపీతో పోరాటం జరుగుతుందని, స్టూడెంట్స్ కు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని తెలిపారు। విద్యార్థులు నీట్ పేపర్ మీద ధర్నా చేస్తుంటే, విచక్షణారహితంగా విద్యార్థులను కొడుతుంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారికి సంఘీభావం తెలపడానికి వెళ్తే పోలీసులు అడ్డుకుని వారు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి సంఘీభావంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ముచ్చేందర్ రెడ్డి, డీసీసీ మామిళ్ల తదితరులు పాల్గొన్నారు। మరి నిరసన కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వము వాస్తవానికి పెద్ద తప్పు చేసింది। ఈ కార్యక్రమానికి మరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీలో అడుగుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ నాయకులు మీరందరూ కూడా మీ ప్రధానమంత్రికి చెప్పాలి, ఈ ఆలోచన మానుకోమని చెప్పాలి। 152 సార్లు పేపరు లీకేజ్ అయితే వాళ్ళని నిలదీయాల్సింది పోయి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను। మీ పిల్లలందరూ కూడా, మీ పిల్లలు మా పిల్లలందరూ కూడా ఆగమవుతున్నారు। ఆలోచన చేయండి, మీరందరూ ఆలోచన చేసి మరి ఈ ఇష్యూను ఎట్లా సాల్వ్ చేస్తారో మీ ప్రధానమంత్రికి మెసేజ్ ద్వారా పంపుతారా? నిన్న జరిగినటువంటి ఏదైతే దుర్మార్గమైన సంఘటన ఉందో, మొన్న జరిగినటువంటి గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని విద్యార్థులకు మద్దతుగా వస్తే లాక్కపోయి రక్తాలు వెళ్ళేటట్టు తీసుకెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ను బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున మీద రోడ్డు మీద రావడం జరిగింది। విద్యార్థులతో 152 సార్లు 10 సంవత్సరాల్లో ఆడుకున్నటువంటి నరేంద్ర మోడీ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇయా మోడీ గారు, నీకు పిల్లలుంటే ఈ విషయం తెలిసేది, ఎంత ఇబ్బందికి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారో, ప్రిపేర్ అయిన పిల్లల పేపర్ లీకేజ్ చేసినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో సంబంధిత శాఖ ధర్మేంద్ర ప్రధాన్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। దానితో పాటు విద్యార్థులకు ఏ రకంగా ఎక్రిగేషన్ ఇస్తారా, లేకపోతే వాళ్ళను ఎగ్జామ్కు ప్రిపేర్ కావడానికి ఏదన్నా చేస్తారా, చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను। దేశంలో ఉన్న విద్యార్థులందరూ భారతీయ జనతా పార్టీని నిన్ను క్షమించారని చెప్పి నేను కోరుతా ఉన్నాను। మీరు ఒకసారి ఆలోచన చేయండి, 12 సంవత్సరాల 152 సార్లు ఏ రకంగా పేపర్ లీక్ అయింది। మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో 67,000 ఉద్యోగాలు ఇచ్చి ఏ ఒక పేపర్ అయితే లీక్ కాకుండా, పేద విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రిని చూసి మిమ్మల్ని నేర్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను। పార్లమెంట్లో జరుగుతున్నటువంటి హింస ఏ రకంగా నీ దగ్గర ప్రతిపక్ష నాయకుడు
ప్రతిపక్ష నాయకుడికి రేపు పొద్దున మేము ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఏ రకంగా విలువ ఇచ్చేదో ఒకసారి గతంలో తిరిగి చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు కానీ అదే